ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా అందరికీ విద్యాదానము, అన్నదానము, ఈ కార్యక్రమాలని ఈ రావులపల్లి గ్రామంలో యువత ముందుకొస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా గత 2 సంవత్సరాలుగా రన్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని నేను చూసి ఇక్కడ నేను రావడము, మాకు తోచిన సహాయం చేయడం కూడా జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటువంటి ఫౌండేషన్ ప్రతి గ్రామాల్లో ఉంటే ఎవరికి వాళ్ళే ఒక అద్భుతంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే, వాళ్ళ గ్రామాలకు వాళ్ళే ఒక శక్తికరమైన ఓనర్గా నిల్చుంటే యువత ముందుకొస్తే ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉండే సిచ్యువేషన్ ఉంది. మరి ఈ రావులపల్లి గ్రామంలో నేను చూడడం అనేది ఎన్నో గ్రామాలు చూశాను, కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రత్యేకించి పేరు పేరున పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రక్తదానం చేయడం అనేది మహా పెద్ద కార్యక్రమము, ప్రాణాలను నిలిచిపెడుతుంది. కాబట్టి పేరు పేరున యువ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. గత కొన్ని రోజుల క్రితం మా అన్న హైదరాబాద్లో యాక్సిడెంట్ అయ్యి కింద పడడం జరిగింది. దాని ద్వారా బాగా క్రిటికల్గా ఉండడం జరిగింది. ఆయన బతకడో అని మేము ఆలోచించినాము. కానీ ఆ సిచ్యువేషన్లో హిమగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఎమర్జెన్సీలో పట్టుకోకుంటే ఎమర్జెన్సీ నుంచి అటు అటే మళ్ళా ఏఐజీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. అక్కడ కూడా బ్లడ్ దొరకపోవడం కారణం వల్ల అంటే అక్కడ బ్లడ్ లేనందుకు వేరే హాస్పిటల్ నుంచి కూడా తీసుకొద్దామంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకుంటే వెంటనే అన్న మన సురేష్ అన్న గారికి ఫోన్ చేస్తే, అన్న ఇట్లా అన్న తీసుకురావడం బయట నుంచి కూడా వద్దంటున్నారు అని చెప్తే మళ్ళీ వెంటనే కాల్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళకు కాల్ చేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. బ్లడ్ డొనేషన్ ఈ UR24 ఫౌండేషన్ వాళ్ళకు కాల్ చేస్తే వెంటనే మాకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ హాస్పిటల్ అవైలబుల్ లేనందుకు మాకు బయట నుంచి తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మాకు ఈ UR24 ఫౌండేషన్ ద్వారా మా అన్న ఇప్పుడు మాకు సేఫ్ ఉండడం జరిగింది. మన UR24 ఫౌండేషన్ తరపున రావులపల్లి చౌరస్తాలో UR24 ఫౌండేషన్ తరపున 4వసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, పొరుగువీరు మిత్రులు అందరూ ఏకతాటినై ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. దానికి మా ఫౌండేషన్ తరపున, మా ఊరి తరపున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా UR24 ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా విద్యతో మొదలై ఈరోజు వైద్య రంగంలో ఈ రావులపల్లి చౌరస్తాలో 3 సార్లు, కొడంగల్ చౌరస్తాలో 1 సారి, మొత్తానికి 4 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. విశేషం ఏంటంటే కొడంగల్ చౌరస్తాలో 60 యూనిట్లు పెడితే ఆ తర్వాత రావులపల్లి చౌరస్తాలో హ్యాట్రిక్గా 116, 113, 103 ఇట్లా 100కు పైగా యూనిట్లు రావడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి మిత్రులకు, ఫౌండేషన్ సభ్యులకు, అలాగే పొరుగువీరులు ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కనుక ఎంతో సహకరించి ఈరోజు వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ మిత్రులని, వాళ్ళ యువకులని, వాళ్ళ గ్రామ పెద్దలని ఈరోజు ఈ ఫౌండేషన్ కాడికి తోలుకొని వచ్చి, శిబిరం కాడికి తోలుకొని వచ్చి వాళ్ళతో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ చెప్తా ఉన్నాం, మా ఫౌండేషన్ తరపున విద్యారంగంలో, వైద్య రంగంలో కానీ ఎటువంటి సహాయం కావాలన్నా, తర్వాత ఎప్పుడన్నా వైద్య రంగంలో ఎవరికైనా బ్లడ్ అత్యవసరంగా కావాలన్నా మా ఫౌండేషన్ తరపున మేము ఖచ్చితంగా సహకరిస్తాం. దయచేసి మిత్రులు ఇంకెవరైనా ఉంటే రక్తదానాన్ని ఇవ్వగలరు. ముఖ్యంగా నా పేరు సురేష్ గౌడ్, UR24 ఫౌండేషన్ మెంబర్ని. మేము ఇప్పటివరకు గత 6 క్యాంపులు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మా విలేజ్లోనే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ టైము 43 యూనిట్లు, సెకండ్ టైము 53 యూనిట్లు ఇచ్చినాము, థర్డ్ టైం వచ్చేసి 60 యూనిట్లు ఇచ్చినాము, ఫోర్త్ టైం వచ్చేసి 103 యూనిట్లు వేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా 111 వరకు ఉంది. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి దాంట్లో 111 యూనిట్లు రావడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ అనేది ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్గా, మెంటలీగా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళకి క్యాన్సర్స్ కానీ, లివర్ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీలు కానీ ఇలాంటి వాటిపైన
మంచి ఆరోగ్యంగా ఉండడానికి అనేది జరుగుతుంది అన్నట్టు. మనిషికి 2 దానాలు గొప్ప అంటారు. ఒకటి అన్నదానము, ఒకటి రక్తదానం. అన్నదానం అనేది ఆకలిని తీరుస్తుంది, రక్తదానం అనేది పోయే ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్ ఏంటంటే మా ఫౌండేషన్లో ఉన్నటువంటి వాలంటీర్ టీం అందరూ బ్రదర్స్, ఒక్కొక్కరిని పేరున అని నేను చెప్పాలంటే కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మాతో పాటు కూడా మా పక్క విలేజ్ ఇందనూరు కానీ, కసురుపల్లి కానీ, బిచ్చాలు కానీ చాలా విలేజ్లు ఉన్నాయి కూడా. అందుకే నేను విలేజ్ వైజ్గా కూడా నేను చెప్పదలుచుకోలేను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సక్సెస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. మరొకసారి కూడా నేను మా ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క డోనర్, ఈరోజు ఈ డోనరే ఇంపార్టెంట్ మాకు. ఒక డోనర్ నుంచి ఒక 3 ప్రాణాలను కాపాడవచ్చు ఒక డోనర్ నుంచి. అదేవిధంగా ఆ యొక్క డోనర్కే నేను నా యొక్క శిరస్సు వంచి మరి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.